రైట్ సైడ్ అయితే ఇంకా జరుగుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. అక్కడ నించినాక అదే మన సలార్ సినిమాలు ఉంటాయి కదా, ట్రక్లు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మైన్లో 17 లక్షల కిలోల బంగారం తీశారంట. చూడండి ఏంటో. హలో గాయస్, మనం ఇప్పుడు కాల్గూలి అనే దీని టౌన్, రిచెస్ట్ టౌన్. యా అంటే దీన్ని చూస్తే అలా ఉండదు, బట్ ఏంటంటే ఇక్కడ అన్ని మైన్స్, గోల్డ్ మైనింగ్ ఇవన్నీ ఎక్కువ ఇక్కడ. కానీ ఎప్పుడో పాత టౌన్. మనం వెళ్ళినప్పుడు ఒక మైన్ చూసి వెళ్ళిపోదాం. ఒక లుక్అవుట్ ఉంది, ఇవి చూడు ఎంత పాత ఉన్నాయి అలా. టౌన్ ఇది 1908 అంటారు బండ వాళ్ళు. అదే పైన గోల్డ్ అంటావా పౌలిక? గోల్డ్ డిష్ వేసారుగా, మ్యూజియం అనుకుంటా. చూద్దాం. క్లాక్ టవర్ భలే ఉందా అసలు. చూడు అన్ని షాపులు అంట. యార్క్ హోటల్ ఒక 300 కిలోమీటర్స్ వరకు ఏమీ లేకుండే. 1901 300 కాదు 600 కదా. లేదు, మనం వచ్చే దారి ఇక్కడ 350 కదా. 350 వరకు మన మెరిడిట్ ఏదో ఉంటుంది కదా. మెరిడిన్ దాటిన తర్వాత అసలు ఏమీ లేవు. ఇదే మళ్ళీ బిగ్గెస్ట్ టౌన్. ఇవన్నీ 1900s లో కట్టినరా మొత్తం. అప్పటి నుంచి అలాగే ఉన్నాయి చూడు అసలు. ఇది చూడు, ఇదే మ్యూజియం అనుకుంటా ఇది మొత్తం. ఇదిగో చాలా పెద్ద బిల్డింగ్. హడావిడి ఉంది కదా మొత్తం. పాత అసలు ఏం కొట్టలే చూడే. ఇగో 1898 ఇప్పుడు డూమన్ ఉందిగా. 1898 గోల్డ్ షాప్స్. వి బై గోల్డ్ అంట ఇక్కడ చూడండి. కాదు, ఇవి నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ అకామిడేషన్ చూడే ఎక్కితే పడిపోయేట్టు. ఫస్ట్ క్లాస్ అకామిడేషన్ అప్పుడు కాలంలో ఉంది నాకు తెలిసి. ఇవి అలా కొట్లే కావాలని హెరిటేజ్ ప్రాపర్టీ లాగా మెయింటైన్ చేస్తున్నారు. హోటల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళంతా మోస్ట్లీ ఫ్లై ఇన్ ఫ్లై అవుట్. ఇక్కడ ఎవరెక్కడే మైన్స్లో చేస్తారో వాళ్ళంతా ఎలా ఉంటుందంటే డిఫరెంట్ రోస్టర్స్లో పనిచేస్తారు. 7 days ఫోర్త్-నైట్ రోస్టర్స్ అని, 7 వీక్ రోస్టర్స్ అని. వాళ్ళందరికీ ఫ్లై ఇన్ ఫ్లై అవుట్. ఇది చాలా హైపేడ్ జాబ్స్. బట్ ఈ జాబ్స్ చేయాలన్నా చాలా కష్టం. అంత వచ్చి ఫ్యామిలీకి దూరంగా ఉండి చేసి ఇక్కడ మోటల్స్లో ఉండి అన్నీ భలే ఉంది అసలు. బాగుంది యాక్చువల్లీ టౌన్. మొత్తం పాత బిల్డింగ్సే అన్నీ. ఒక 100 years బ్యాక్ కట్టిన ఇల్లే. అంటే వీళ్ళు అప్పుడు ఇలా కట్టించారంటే ఎంత డబ్బు వచ్చి ఉంటున్నారు వీళ్ళకి. ఈ మైనింగ్లో ఉండే అంత డబ్బు ఎక్కడ ఉండదులే. అందుకే కదా వెస్టర్న్ ఆస్ట్రేలియా రిచెస్ట్. అన్ని స్టేట్ల కన్నా వెస్టర్న్ ఆస్ట్రేలియా రిచెస్ట్. వీళ్ళు గవర్నమెంట్కి 20% కడితే ట్యాక్స్లో వాళ్ళకి బ్యాక్ వచ్చేది 5%. అందుకే వీళ్ళు అడుగుతారు, మాకు సెపరేట్ కంట్రీ కావాలి, మేము విడిపోతాం ఆస్ట్రేలియాలో. వెస్టర్న్ ఆస్ట్రేలియా మొత్తం సెపరేట్ కంట్రీ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనీ చాలా ఎక్కువ. సింపుల్, పాపులేషన్ తక్కువ, ఓన్లీ ఆ కోస్టల్ లైన్లో ఉంటారు. మన యాస్పరెన్సీ ఆల్బనీలో జనం ఉన్నారు అసలు. ఎంత తక్కువ ఉన్నారు జనాలు, తక్కువ. ఆల్మోస్ట్ 30% ఆస్ట్రేలియా ల్యాండ్లో దీనికే ఉంటుంది. 30%, 28%. సో ఇంకా బిగ్గెస్ట్ స్టేట్. తుప్పు పట్టిపోయిన కారు మైనింగ్ సెంటర్లో ఉండి అట్లా అయిపోయినట్టుంది కారు. ఎర్ర అయిపోయింది. నైస్, బాగుంది టౌన్. అంటే ఒకేసారి మనకు కూడా కొంచెం ఒక్క కార్లు లేకుండా ఇప్పుడు వరుసగా ఫట కార్లు వస్తున్నాయి. అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే అక్కడ ఊల్వర్స్ ఉంది మామూలుగా, ఐజిఏ ఉంది, ఊల్వర్స్ ఉంది. చాలా పెద్ద టౌన్ అయితే ఇది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్దది ఇది. నేను ఉంటున్నా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అంటే ఉంటుంది మైనింగ్ కదా, జనాలు ఉంటారు. అంటే నార్త్ స్మెల్లో ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా పెద్దది. మెక్డానల్డ్స్ ఎంత తింటావా, తాగుతావా? ఐషో ఓకే. మళ్ళీ ఇంకెక్కడ ఉండవు అంటిల్ ఎడిలైడ్. వాట్? నార్త్ స్మెల్లో ఉంటాయి కదా. ఏంటి మెక్డానల్డ్సా? ఎక్కడ చూసావు? నేను మొన్న వెళ్ళాం కదా ఎస్ప్రెస్. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉండవు మెక్డానల్డ్స్. అంటిల్ సెడూనాలో కూడా లేదు మెక్డానల్డ్స్. జనాలు ఉండాలి కదమ్మా మెక్డానల్డ్స్ నడప. అది మెయిన్ కాన్సెప్టే మనుషులు ఉండాలి కదా. అది మెక్డానల్డ్స్ పెట్టుకుని శాలరీ ఇచ్చుకుంటాడు ఏంటి? సరే సండే తీసుకుందాం అయితే. ఓకే డన్. అయితే ఇక్కడ లెఫ్ట్ కొడతా. ఈ సందులో ఎక్కడ ఉంటుందేమో. ఇందాక చూసా చాలా వేడిగా ఉంది. అయ్యో ఎంతైనా మన ఇండియన్ కమ్యూనిటీ ఉండలేదు. ఇండియన్ రెస్టారెంట్ కోల్స్ కేమార్ట్.
అన్నీ ఉన్నాయి. ఇది చూస్తుంటే వింత అనిపిస్తుంది మాకు, ఎందుకంటే అసలు మిగతా ఏరియాస్లో ఎక్కడ లేవు కదా. వింత కాదు, ఇక్కడ ప్లస్ ఏంటి చూడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ అయ్యే పాత బిల్డింగ్లో ఉన్నాయి. McDonald's on Sunday, right? ఓకే, గ్యాప్ వస్తే చాలు సర్దుకోవడం జుట్టు. ఎలాగైనా హెయిర్ కట్ చేంజ్ చేయాలి, నీకోసం లాంగ్ హెయిర్ చేంజ్ హెయిర్ కట్ చేసాక మొత్తం పడే జుట్టు. పిలువు వాళ్ళని, పోయాను అక్కడ ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాడు. కాదు, పోయి ఆర్డర్ తీసుకున్నారు అని చెప్పు. అట్లా తీసుకోరమ్మా, అక్కడ ఎవరు మనుషులు పోయింది పిలవడానికి, ఒకళ్ళే ఉంటారు. అక్కడ అన్న ఏదో 10 ఆర్డర్లు చెప్తున్నాడు, అది అయిపోయాక మనల్ని అడుగుతారు. ఇక్కడ ఇంకొకరు ఆర్డర్ చేస్తున్నారు అనమాట, అది అయినాక మనకు వస్తారు. అంటే ఒక్కరే వర్క్ చేస్తున్నట్టు, అందుకే. మామూలుగా ఒకళ్ళే ఉంటారా జనరల్గా? అంత బిజీ ఉందలే. బిజీ ఉంటే ఇద్దరు ఉంటారు. వీకెండ్స్ మేబీ. Hi, what can I get for you? Yeah, hi. It's a mobile order. Yeah, what was the code, please? It's a FL63. Yeah, drive for please. when Yeah, you're thank ready. you. ప్రాబ్లీగా అప్పుడు ఆన్లైన్ చేసేస్తుంది ముందే నచ్చినట్టు. సో ఈజీ కదా, ఇక్కడికి వచ్చి చెప్పి మళ్ళీ బాబుకి కష్టం అవుతుందని. అబ్బా అంత కాదు, ప్రాబ్లీగా యాక్చువల్గా ఒక 4-5 యాడ్-ఆన్స్ ఉంటాయి అందులో. ఇక్కడ వీళ్ళకి ఒక్కోసారి ఏంటంటే అర్థం కాదు. సో అయిపోయింది పేమెంట్. నో వరీస్. మనోళ్ళే అంతేగా, మొత్తం మనోళ్ళే. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కార్గూలి ఊర్లో మొత్తం మన సామ్రాజ్యమే. మన వాళ్ళు కన్నపడిన ప్లేస్ ఏముందమ్మా ఇప్పుడు వరకు? యాస్పెన్స్లో కనపడ్డారా? సెడూనాలో కనిపించలేదు నాకు. షెడ్యూల్లో కనిపించారు. ఫ్యూల్ కింద మా ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు కదా లోపల. ఆస్పెన్స్ లో కనిపించలేదు. ఆస్పెన్స్ ఒకటే కనిపించలేదు కదా. మేబీ కనిపించలేదు అంతే, బట్ డెఫినెట్లీ ఉండే ఉంటారు, పక్కా ఉంటారు. మన వాళ్ళు లేని ప్లేస్ అంటే ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఉండాలి అట్లీస్ట్ ఒక హాయో ఏదో, నవ్వినా నవ్వక మాట్లాడకపోయినా ఒక ఉంటే మన వాళ్ళు ఉన్నారనే ఇది ఉంటుంది కదా. మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళని కాదు, ఇండియన్స్ ఎవరైనా, ఇండియన్స్ ఆర్ ఏషియన్స్ అట్లా. చూద్దాం ఎంత పెద్ద బ్యాగ్ వస్తుంది. అది పెద్దోడ్రే అన్నది చూసి చెక్ చేసుకుంటున్నాడు అంతే. మెగ్గిన అస్సలు నమ్మలేము. అయ్యో, మెక్డానల్డ్స్ ఎక్స్ ఎంప్లాయ్ ఒకప్పుడు భావిస్తాయి. కరెక్టే, కానీ నమ్మలేము ఎందుకంటే రష్ లో ఏదో ఇచ్చేస్తారు. మైనింగ్ సెంటర్ లోకి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే లుక్అవుట్, ఎందుకంటే ఇంకా స్టిల్ ఇక్కడ మైనింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరిని అలో చేయరు. బట్ ఎవరి నల్లగా లేదండి, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ ఎవరికి వెళ్ళి కార్ పార్క్ చేసిన లుక్అవుట్. రైట్ సైడ్ అయితే ఇంకా జరుగుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. అక్కడ నించినాక అదే మన సలార్ సినిమాలో ఉంటాయి కదా ట్రక్లు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అవి చూడు ఎట్లున్నాయి పోలిక. ఆ టైర్ మనకన్నా పెద్దగా ఉంది. ఫోన్లో సరిగ్గా అట్లా అక్కడ వెళ్ళాక చూపిస్తాం. ఇది పబ్లిక్కి అలో చేసిన లుక్అవుట్. లుక్అవుట్ అంటే జస్ట్ చూడడానికి, అంటే మొత్తం దూరం నుంచి ఒక పాయింట్ నుంచి చూడడానికి అంతే. నో డ్రోన్స్. ఏమనుందా అది వచ్చి క్రేజీ ఉంది నిజంగా. సలార్ మూవీలో ఉన్నట్టే ఉంది కదా. కాదు, అది నథింగ్. అది అవును, అసలు ఏమనుందా. కానీ డ్రోన్ ఎగ్రేషన్ అంటే క్రేజీ వస్తుండే బాగా. నో డ్రోన్ జోన్ అంట. దిగి తీద్దాం, అక్కడ నుంచి లుక్అవుట్ ఉంది. బాగుందో. హాయ్ గైస్, హలో, మేము మళ్ళీ వచ్చేసాం. ఇది ఒక మైనింగ్ సైట్. లొకేషన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుందండి. ఇది KCGM అనే మైనింగ్ సైట్ అండి. ఇదేంటంటే మనకి పర్త్ నుంచి ఒక 600 కిలోమీటర్స్ ఎవేలో ఉంటుంది. ఈ సైట్ పేరేంటంటే ఫిమ్స్టన్ ఓపెన్ పిట్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఈజ్ ఆల్సో కాల్డ్ సూపర్ పిట్. ఈ మైనింగ్లో ఇప్పటి వరకు 17 లక్షల కిలోలు తీసారంట గోల్డ్. ఏది అంటే ఈ మైన్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1893, ఆల్మోస్ట్ 130 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన మైన్ ఇది.
ఇది యాక్చువల్గా 2016 వరకు ఇదే ఓపెన్ మైన్, అంటే బిగ్గెస్ట్ ఓపెన్ మైన్. 2016 తర్వాత ఇంకోటి బోడింగ్టన్ గోల్డ్ మైన్ అని అది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఏంటంటే 3.5 కిలోమీటర్స్ లాంగ్, 1.5 కిలోమీటర్ విత్ అండ్ 600 మీటర్స్ డెప్త్ అనమాట ఇది. కానీ ఓపెన్ మైన్లో ఇది చాలా పెద్దది. కానీ అసలు 1893లో వీళ్ళకున్న టెక్నాలజీతో ఇక్కడ బంగారం ఉందని కనుక్కోవడం ఏంటి, ఇక్కడి నుంచి 17 లక్షల కిలోలు బంగారం తీయడం. ఇక్కడ టూర్స్ ఉంటాయండి యాక్చువల్గా మైనింగ్ లోపల సూపర్ పిట్ మొత్తం దగ్గర నుంచి చూడడానికి. అంటే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏమేమి వాడారో వెహికల్స్ని అవన్నీ చూపిస్తారు. అండ్ ఆల్సో మైన్ అంతా మనల్ని తిప్పి చూపిస్తారు. బట్ అదంతా ఏంటంటే దానికి ఒక 2.5 అవర్స్ పడుతుంది అనమాట. ఇందాక చూసింది మీకు లైవ్లో ఇందాక చూపించా కదా, ఇది విలేజ్, సేమ్ కేజీఎఫ్ మూవీ. ఇదైతే సేమ్ మన కేజీఎఫ్ మూవీలానే ఉంది. ఎక్కడ దొరుకుతాయి కానీ వీళ్ళకి సినిమాల్లో. ఇదిగోండి ఇలా మీకు బ్లాస్ట్ జరిగితే ఇలా ఉంటుందన్నమాట జనరల్గా. అంటే మనకు అది కనిపించలేదు, జస్ట్ స్మోక్కి కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడెప్పుడు బ్లాస్ట్ చేస్తారు, ఏ టైం చేస్తారు అనేది కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. అంటే జనరల్గా కొంతమంది బ్లాస్ట్ చూడడానికి ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇదిగోండి ఇదే లోపలికి వెళ్ళి సూపర్ పిట్ టూరు, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. చిన్న ప్రణవ్ సైజెస్ టైప్ చూసినాం కదా, ఫస్ట్ ఇందాక మనం చూసి యా ఇది చూడు, ఇట్రా ఇది గోడ, బుజ్జి టైర్లు, బుజ్జి టైర్లు. మన ఊర్లో గోడ ఉంటాయి కదా చేపెట్టుకోవడానికి. ఇంత టైర్ అసలు కొడతాడు ఆ సలార్లో మా ప్రభాస్. నిజంగా టైరా? టైరే అమ్మా, నిజం టైర్ ఏంటి? ఆడోట్లో చేయడానికి అంటే ఇంత బండగా ఉంది కదా. ఇక్కడ మన కార్లో పడేస్తారు ఇక్కడ ఒకటి. అరే క్రేజీ ఉంది లొకేషన్ అసలు. ఆగు, ఫస్ట్ ఇది చూడదు ఆ బకెట్. ఈ బకెట్ ఇది ఉందా సైజ్ చూడండి. బకెట్ అంటారంట, అంటే ఇలా తీసేలేస్తారు కదా. సో అది ఇది ఎంత ఉందో చూసారు కదా. దీని సైజ్ అంటే సైజ్ కాదు మామూలుగా, దీని వెయిట్ 38 టన్స్ వెయిట్. 68 టన్స్, 38 క్యూబిక్ మీటర్స్, 68 టన్స్, $1.1 మిలియన్ అంట. ఏంటి దాని వర్త్, దాని కాస్ట్, జస్ట్ దీని కాస్ట్. ఇంకో పెద్ద చూసారా అసలు ఒకసారి అటు వెళ్ళి నేను చమ్మ బంగారు కాదు, అది ఇది మాత్రమే. ఇదంతా ఎంత ఉంటుంది ఊహించుకోండి. ఇంకా ఇది ఇంకెంత ఉంటుందో టైల్ లాగా ఉంటుంది. మూలకి వెళ్తే మనం అలాంటి వాళ్ళే 30 మంది పడతారు ఈజీగా. మామూలుగా ఆస్ట్రేలియాలో స్టూడియో బెడ్రూమ్ ఉంటుంది చూడండి, అంత ఉందా ఇంకా. మామూలుగా చాలా పెద్దది, కానీ ఈ మాత్రం కావాలండి, లేకపోతే ఇంతంత తవ్వాలంటే మామూలు వాటితో అవ్వదు అసలు. కానీ చాలా బాగుంది మైనింగ్ స్పాట్. కానీ మనకు లోపలికి వెళ్ళడానికి టూర్స్ ఉన్నాయంట యాక్చువల్లీ, బట్ అదేంటంటే 2.5 అవర్స్ పడుతుందంట. 2.5 అవర్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 1:30 అవుతుంది. మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 570 కిలోమీటర్స్ వెళ్ళాలి మా స్టేకి. ఎందుకంటే ఇంకో 2 డేసే ఉంది. ఈరోజు ఆల్రెడీ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే నైట్ గల వెళ్ళిపోవాలి మెల్బోర్న్కి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.